అనధికార లేఅవుట్లను క్రమబద్దీకరణ చేసుకోవాలని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి వి శోభన్ బాబు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో అనధికార లేఅవుట్లు ప్లాట్లు క్రమబద్దీకరణ కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభన్ బాబు మాట్లాడుతూ అనధికార లేఅవుట్ వేసిన వారు అక్టోబర్ 24 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఏ విధమైన భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం తీసుకుంటే మనకి యాజ్ ఎంప్లాయీస్గా మనకు కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత దీన్ని కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ ఆస్తి కొనుక్కున్నారంటే ఆ బెనిఫిట్లను ఉపయోగించుకోవడానికి దాన్ని మనం కొనుక్కున్నాం ప్రాపర్టీ కాస్ట్. కాబట్టి ఈ కార్యక్రమంలో మన సార్ ప్లానింగ్ ఆఫీసరు వారు ఏమైతే చెప్పారో ఆ సూచనలన్నీ కూడా మనంతా కూడా పాటించి ఇది జీవోఎంఎస్ నెంబర్ 134 27/6లో ఇచ్చారు ఎల్ఆర్ఎస్. ఈ దీనికి కొన్ని నిబంధనలు తయారు చేయడం జరిగింది. 36/25 ముందు డాక్యుమెంట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ పెట్టుకున్నారు. అనాధికార లేఅవుట్లో కానీ అనధికారంగా విభజించబడిన సైట్లు కానీ కొనుక్కున్నట్టయితే 36/25లో కొనుక్కున్న వాళ్ళకే ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ వలన గవర్నమెంట్ ఎన్నో ప్రయోజనాలకు ఎన్నో రాయితీలు కలిగజేయడం జరిగింది. ఎన్నో ఇవి సులభతరమైన నిబంధనలు చేయడం జరిగింది. గవర్నమెంట్ తోటి పోరాడి కన్సర్న్ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ వస్తుంది అనుకోలేదు. ఎల్ఆర్ఎస్ ఎంతో కష్టపడి ఈ గవర్నమెంట్ నారాయణ గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, సీఎం గారు వీళ్ళందరూ పోరాడి ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే కన్సర్న్ అర్బన్ డెవలప్మెంట్, కన్సర్న్ పంచాయతీలు డెవలప్మెంట్ అవుతాయి. ఇందులో ఏ ఒక్కళ్ళు డెవలప్ చేయడానికి బౌడ గారు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ అవకాశం కల్పిస్తారని అవకాశం కలుగుతుందని గవర్నమెంట్ వారి సదుద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేఅవుట్ని అనాధికారికంగా లేఅవుట్ని డెవలప్ చేసినందుకు గాను అక్కడ కొనుక్కున్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఉద్దేశించి గవర్నమెంట్ వారి సదుద్దేశంతో ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఇది ఎల్ఆర్ఎస్ జీవోని ప్రజలందరూ అనధికారంగా కొనుక్కున్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ ఎల్ఆర్ఎస్ 36